హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం డిపార్ట్మెంట్ క్యూలోని మూడో పార్ట్ని తీసుకొచ్చాను. మీరు కనుక ఈ డిపార్ట్మెంట్ క్యూలో మొదటి 2 పార్ట్లు చూడకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో లింకులు ఇచ్చాను, చూడండి. అంతేకాకుండా ఇంతకీ ఈ మూడో పార్ట్ పేరు ఏంటంటే ఏ కాన్స్పిరెన్సీ ఆఫ్ ఫెయిత్. ఇక డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు మీకు కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. డిపార్ట్మెంట్ క్యూ అనేది ఏంటంటే క్లోజ్ అయిపోయిన కేసులన్నింటికి ఒక్కొక్క కేసుకి రిపోర్ట్ రాసే డిపార్ట్మెంట్ అనమాట. కాకపోతే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే రిపోర్ట్ రాసేటప్పుడు ఆ కేసు మీద మళ్ళీ డౌట్ వస్తే ఆ కేసుని రీఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. దాన్ని చూసేది మెయిన్ మన కథలో హీరో. అంతేకాకుండా హీరోకి ఒక 2 అసిస్టెంట్లు ఉంటారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వీళ్ళు ముగ్గురు ఆ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి అందులో ఉన్న నేరస్తుల్ని పట్టుకుంటూ ఉంటారు. అదే పార్ట్ 1లో, పార్ట్ 2లో, ఇప్పుడు పార్ట్ 3లో కూడా అదే జరుగుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ డిపార్ట్మెంట్ క్యూ ఆఫీస్ ని చూపిస్తారనమాట. అక్కడ హీరో వల్ల 2 అసిస్టెంట్లు కూర్చొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఓ పోలీస్ ఆఫీసర్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత మీకోసం ఒక అద్భుతమైన కేసు తీసుకొచ్చాను, ఆ కేసు డీల్ చేయడం మా వల్ల కాదు కానీ దీన్ని మీరే చూసుకోండి అని చెప్పేసి ఒక కవర్ ఇస్తాడు. ఏంటని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక బాటిల్ ఉంటుంది. ఆ బాటిల్ లోపల ఒక లెటర్ ఉంటుంది, ఎవరో రాసినట్లు. ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే ఇది సముద్రం ఒడ్డున మాకు దొరికింది, కాకపోతే దీన్ని డీల్ చేయడం మీ వల్లే కరెక్ట్ అని చెప్పేసి నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఎందుకంటే ఎవరో హెల్ప్ కావాలని చెప్పేసి ఆ బాటిల్లో ఒక లెటర్ పడేసినట్లు మాకు అనిపించింది. కాబట్టి ఈ కేసుని మేము టేకప్ చేసుకొని మేము చేతగాకి ఈ కేసుని మధ్యలో వదిలేసే కంటే మీరు డీల్ చేయడం కరెక్ట్ అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా అవును కదా అని చెప్పేసి తన బాటిల్ చూస్తాడు. లోపల లెటర్లు ఏంటంటే కొన్ని అక్షరాలు చెరిగిపోయి ఉంటాయి అనమాట. చాలా రోజులు అవుతుంది అనమాట నీళ్ళలో ఉండి. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే ఆ లెటర్ ని ఒక ల్యాబ్ పంపిస్తాడు, అందులో ఉన్న అక్షరాలు మొత్తం స్కాన్ చేయడానికి. కట్ చేస్తే మరోవైపు మనకు అదిలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే సెకండ్ పార్ట్ లో తన కళ్ళ ముందే ఒక అమ్మాయి తను కాల్చుకొని చనిపోయింది కదా, ఆ అమ్మాయిని కాపాడలేకపోయానని చెప్పేసి ఒక గిల్టీ ఫీలింగ్ లో ఉంటాడు. అందులోనూ తనకు ఒక బుల్లెట్ తగలటం వల్ల తానేంటంటే కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు అనమాట. ఈ మధ్యకాలంలో కొంచెం ఆఫీస్ కు దూరంగా ఉంటూ ఉంటాడు. దాంతో కరెక్ట్ గా అదే సమయంలో హీరో దగ్గరికి హీరో వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి సార్ మనకు ఒక అద్భుతమైన కేసు దొరికిందండి, ఖచ్చితంగా దాన్ని మనమే డీల్ చేయాలి, మీరు ఇంకా రెస్ట్ తీసుకుని చాలు, ప్రశాంతంగా ఆఫీస్కి వచ్చాను అని చెప్పేసి హీరోని తీసుకుని సరదాగా వాకింగ్కి వెళ్తాడు. కట్ చేస్తే మరోవైపు 2 చిన్నపిల్లలను చూపిస్తారు. అందులో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటారనమాట. వాళ్ళ అమ్మ నాన్నకి ఏంటంటే దైవ భక్తి భయంకరంగా ఉంటుంది. లెగిసిన పడుకున్న వాళ్ళకి దైవ భక్తి, వాళ్ళ పిల్లలను కూడా అలాగే దేవుడి పట్ల భక్తిగా ఉండమని చెప్పేసి అంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే వీళ్ళ పిల్లల్ని దేవుడికి అంకితం చేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు. అంటే చర్చిలో ఫాదర్ గా లేకపోతే నన్నుగా వాళ్ళ పిల్లల్ని పంపించేద్దాం అని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు. కట్ చేస్తే వీళ్ళకి ఏంటంటే ఒక అద్భుతమైన ఇల్లు, ఒక అందమైన చేను, ఆ తర్వాత ఊరికి దూరంగా వీళ్ళు ప్రశాంతంగా బతుకుతూ ఉంటారు. కానీ వీళ్ళకి ఏంటంటే దైవ భక్తి ఎక్కువ, పిల్లలను కూడా అలాగే ఉండమని చెప్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ఒక రోజు వీళ్ళ ఇంటికి ఒక చర్చి ఫాదర్ వస్తాడనమాట. బేసికల్ గా వీళ్ళు వెళ్లే చర్చికి ఈ చర్చి ఫాదర్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. దాంతో ఆ పరిచయ కారణంగా నేను ఇటుగా వెళ్తూ ఉన్నానండి, మీ ఇల్లు కనిపించింది, ఊరికి పలకరించిపోదాం అని చెప్పేసి వచ్చానని చెప్పంటంతో వాళ్ళకు కూడా దైవ భక్తి ఎక్కువ కదా, దేవుడే పంపించాడు చర్చి ఫాదర్ అని చెప్పేసి ఇంట్లోకి రానిచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అందులోనూ ఆ చర్చి ఫాదర్ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలతో సరదాగా మాట్లాడి మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఈసారి మళ్ళీ మనం కలుద్దామని చెప్పేసి అతను ఏంటంటే ఆ కుటుంబానికి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని వాళ్ళ 2 అసిస్టెంట్లను చూపిస్తారు. ఏదైతే లెటర్ ని హీరో వాళ్ళ అసిస్టెంట్ స్కానింగ్ పంపించాడో దాని రిపోర్ట్స్ వస్తాయి అనమాట. దాన్ని మొత్తాన్ని ఒక ప్రింట్ లా తీసి ఆ లెటర్ లో ఉన్న ప్రతి దాన్ని హీరో వాళ్ళ అసిస్టెంట్ హీరోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బేసికల్ గా ఆ లెటర్ ఏంటంటే 8 సంవత్సరాల క్రితం నీళ్ళలో పడేసిన లెటర్ అనమాట. అందుకనే ఇందులో ఉన్న అక్షరాలన్నీ చెరిపోయాయి. అందులోనూ ఈ లెటర్ రాసింది ఒక చిన్న పిల్లాడు అనమాట. ఎందుకంటే వాడు రాసిన హ్యాండ్ రైటింగ్ బట్టి వాళ్ళు గుర్తుపడతారు. కాకపోతే వాడు ఆ లెటర్ లో వాడి పేరు కూడా రాస్తాడు, నా పేరు ఇదని చెప్పేసి. పేరు మొత్తం చెరిగిపోతుంది కానీ వాడి స్టార్టింగ్ పేరులో ఉన్న అక్షరం మాత్రం చెరిగిపోదు, అదేంటంటే పి అనమాట. మరీ ముఖ్యంగా వీడు ఆ లెటర్ లో మెన్షన్ చేసింది ఏంటంటే తాను ఒక దేవుడికి అర్పించిన ఒక పిల్లాన్ని అని చెప్పేసి మెన్షన్ చేస్తాడు. అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, అమ్మాయిని నన్నుగా, అబ్బాయిని చర్చి ఫాదర్ గా, తల్లిదండ్రులు దేవుడికి ఇచ్చేస్తారని చెప్పేసి ఆ ప్రొఫెషన్ లోకి వెళ్దాం అనుకునే చిన్న పిల్లాడు. ఇంకా ముఖ్యంగా వీడి లెటర్ లో ఏం మెన్షన్ చేశాడంటే తనతో పాటు ఇంకొకడు ఉన్నాడు అని చెప్పేసి మెన్షన్ చేశాడు. కానీ అసలు ఈ లెటర్ రాయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరిని ఎవరో కిడ్నాప్ చేశారని, ఆ కిడ్నాపర్ గాడి నుంచి వాళ్ళిద్దరిని కాపాడాలని చెప్పేసి లెటర్ రాసి సీసాలో పెట్టి వాడు విసిరేశాడు. అది జరిగింది. కాకపోతే 8 సంవత్సరాల తర్వాత ఈ సీసా వీళ్ళకి దొరికింది. దాంతో మరుసటి రోజు వీళ్ళ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారనమాట. ఎందుకంటే ఈ పిల్లాడు ఎవరు చర్చి ఫాదర్ అవ్వాలనుకుంటున్న పిల్లాడు. అందులోనూ 8 సంవత్సరాల క్రితం లెటర్ దొరికింది. మరీ ముఖ్యంగా చర్చి ఫాదర్ అవ్వాలనుకున్న వాళ్ళు పర్టికులర్ గా కొన్ని స్కూళ్లలో మాత్రమే చదువుకుంటారనమాట. అలాంటి స్కూల్స్ లోకి వెళ్ళి 8 సంవత్సరాల క్రితం మిస్ అయిపోయిన వాళ్ళ లిస్ట్ మొత్తం తీసి చూస్తే ఒక 2-3 స్కూల్ పేర్లు వస్తాయి అనమాట. దాంతో వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. లాస్ట్ గా ఒక స్కూల్ దగ్గరకు వచ్చేసి ఎంక్వైరీ చేస్తే అక్కడ ఒక
ఆవిడ ఒక అద్భుతమైన విషయం చెప్తుంది. సార్ మీరు చెప్పినట్లు ఎవరు లేరు కానీ పీతో స్టార్ట్ అయ్యే పేరు, కానీ మా స్కూల్లో 8 సంవత్సరాల క్రితం సడన్ గా స్కూల్ మానేసినోడు ఒకడు ఉన్నాడండి. అందులోని 2 మానేశారు సడన్ గా. ఆ మానేసినోడు వాళ్ళ అన్న పేరు పీతో స్టార్ట్ అవుతుందండి. అందులోను వాళ్ళు ఏంటంటే స్కూల్ కి రాకుండా ఏమారు మీ పిల్లలు అని చెప్పి అంటే మా వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళారని చెప్పేసి అన్నారు. అదేంటి సడన్ గా అలా వెళ్ళడం అని చెప్పేసి మేము ఆశ్చర్యపోయామని చెప్పేసి వాళ్ళ అడ్రస్ ఇస్తారనమాట. ఇంకేముంది, హీరో ఆ తర్వాత హీరో అసిస్టెంట్ ఇద్దరు కలిసి ఆ అడ్రస్ కి బయలుదేరి వెళ్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు ఈ సినిమా స్టార్టింగ్ లో చూపించిన 2 పిల్లలు ఉన్నారు కదా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. వాళ్ళు ఏంటంటే స్కూల్ అయిపోయిన తర్వాత సరదాగా నడుచుకుంటూ ఇంటికి వస్తూ ఉంటారు. అలా వచ్చేటప్పుడు సడన్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో చూపించిన చర్చి ఫాదర్ ఏంటంటే వాళ్ళ దగ్గరకు వచ్చి కారు ఆపుతాడు. ఏంటో నడుచుకుంటూ వెళ్తున్నారు, నేను కూడా మీ ఇంటి వైపు వెళ్తున్నాను, కారు ఎక్కండి అని చెప్పేసి అంటాడు. దాంతో వాళ్ళిద్దరు ఏంటంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. అందులోనూ ఆ అమ్మాయి ఉంది కదా పెద్ద అమ్మాయి, ఆ అమ్మాయి ఏంటంటే మేము రావండి నడుచుకుంటూ వెళ్తామని చెప్పేసి అంటుంది. దాంతో చర్చి ఫాదర్ ఏమంటాడంటే కాదమ్మా బయట ఎండ బాగా ఉంది కదా రా అని చెప్పేసి అంటాడు. ఆ అమ్మాయి మాత్రం నేను రానండి అని చెప్పేసి అంటుంది. దాంతో చర్చి ఫాదర్ గడి కోపం వచ్చేసి బండి ఎక్కడని చెప్పేసి పెద్దగా అరుస్తాడు. వాళ్ళిద్దరికి ఏంటంటే భయం వేస్తుంది అనమాట. అందులోనూ వాళ్ళ అమ్మ నాన్నకి ఏంటంటే దైవభక్తి ఎక్కువ, మరి ముఖ్యంగా ఈయనేమో చర్చి ఫాదర్, ఈడేమో కదుగుతున్నాడు. దాంతో చేసేది ఏం లేక వాళ్ళేమో కారు ఏడ్చుకుంటూ ఎక్కుతూ ఉంటారు. కారు ఎక్కిన తర్వాత ఆ చర్చి ఫాదర్ వాళ్ళని తిడతాడు అనమాట. వాళ్ళు ఇంకా ఏడుస్తూ ఉంటారు. కానీ అటుగా వెళ్తున్న ఒక అతను మాత్రం కారులో పిల్లలు ఏడవడం చూస్తాడు. అందులోనూ కారులో ఒక అతను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ మిస్ అయిపోయిన ఆ పిల్లల ఇంటికి వెళ్తారు. వెళ్ళి చూస్తే అక్కడేమో వాళ్ళ తల్లిదండ్రులు ఆల్రెడీ సూసైడ్ చేసుకొని చనిపోయారంట, ఎందుకంటే ఆ పిల్లలు కిడ్నాప్ అయ్యారని చెప్పేసి. కానీ ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే ఒక 4-5 టీనేజర్స్ ఉంటారు. కాకపోతే వాళ్ళ దగ్గరికి హీరో వెళ్ళి ఇలాగ ఇంట్లో కుర్రాడు ఉన్నాడు, వాళ్ళు లెటర్ రాశాడని చెప్పేసి చెప్తుంటో అక్కడికి ఒక కుర్రాడు వస్తాడు. ఆ కుర్రాడు ఎవరో కాదు, పి అనే ఒక వ్యక్తి లెటర్ రాశాడు కదా, ఆ కుర్రాడు వాళ్ళ తమ్ముడు అనమాట. సో మీ అన్నయ్య లెటర్ రాశాడు, మాకు దొరికిందని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఆ కుర్రాడు ఏమంటాడంటే మా అన్నయ్య అతను ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా సర్లే మనం రాంగ్ అడ్రస్ కి వచ్చామని చెప్పేసి వాళ్ళు వాళ్ళ కార్ దగ్గరికి వెళ్తారు. కానీ కరెక్ట్ గా అదే సమయంలో ఆ పిల్లాడు వాళ్ళ దగ్గరకు వచ్చి మా అన్నయ్య అంటున్నారు, మా అన్నయ్య లెటర్ రాశాడు అంటున్నారు, ఒకసారి లెటర్ చూపిస్తారని చెప్పేసి అంటంతో సరే పోలీస్ స్టేషన్ రా అని చెప్పేసి తీసుకెళ్లి చూపిస్తారు. చూసిన తర్వాత వాడేంటంటే ఇప్పుడు దాకా చెప్పడానికి భయపడ్డాడు, కానీ వాడికి అర్థమైపోయింది వాళ్ళ అన్నయ్య రాసిన లెటర్ పోలీసులు దొరికింది, అందులోనూ ఏదో మొత్తానికి ఇన్ఫర్మేషన్ రాశాడు మావోడు అని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తాడు. అసలు ఏం జరిగిందంటే ఈ పిల్లాడు ఆ తర్వాత ఈ పిల్లాడు వాళ్ళ అన్నయ్య చిన్నగా ఉన్నప్పుడు అంటే 8 సంవత్సరాల క్రితం వీళ్ళని ఎవరో కిడ్నాప్ చేశారనమాట. అందులోనూ వీళ్ళు ఏంటంటే సముద్రం మధ్యలోకి వెళ్ళి ఉన్నారు. కాకపోతే అది బోట్ కాదు, సముద్రం మధ్యలోనే ఒక ఇల్లు ఉందన్నమాట. అంతేకాకుండా ఆ కిడ్నాపర్ గాడు ఏంటంటే ఒకరోజు సడన్ గా ఈ అబ్బాయి వాళ్ళ అన్నయ్యను వచ్చేసి అతి దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. కానీ ఈ పిల్లాడి వాళ్ళ అన్నయ్య ఏంటంటే చనిపోయే ముందు ఒక లెటర్ రాసి దాన్ని ఒక బాటిల్లో వేసి ఎవరైనా వచ్చి కాపాడతారో అని చెప్పేసి సీసాలో విసిరేసాడు అక్కడ. కాకపోతే వాళ్ళనే చనిపోయాడు. అందులోనూ కిడ్నాపర్ గాడి మొహాన్నేమో ఈ పిల్లాడు చూడలేదు. మరీ ముఖ్యంగా తానేంటంటే చాకచక్యంగా అర్ధరాత్రి పూట తప్పించుకుని అక్కడికి వచ్చేసాడు. కానీ ఇంకా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మేము ఎప్పుడైతే అక్కడికి వెళ్ళామో కంటిన్యూస్ గా అక్కడేదో కొంచెం డిఫరెంట్ గా సౌండ్ వస్తూ ఉంది. అందులోని ఫ్యాక్టరీ కాదు అది, ఇంకా ముఖ్యంగా ఏదో జనరేటర్ సౌండ్ కూడా కాదు అది, ఏదో కొత్తగా సౌండ్ వస్తూ ఉంటుంది. అది ఆ సౌండ్ మాత్రం నాకు బాగా గుర్తుందని చెప్పేసి జరిగింది మొత్తం చెప్పి తన కళ్ళ ముందే వాళ్ళని చచ్చిపోయిన విషయాన్ని చెప్పి తను బాధపడుతూ ఉంటాడు. దాంతో పాపం హీరో వాళ్ళ అసిస్టెంట్ వెళ్ళి తనని ఓదారుస్తాడు. ఇదంతా విన్న తర్వాత హీరోనే బాధపడతాడు. ఎందుకంటే కిడ్నాపర్ గాడు వీళ్ళిద్దరినే కాదు ఇంతకు ముందు ఎవరైనా చేసి ఉండొచ్చు కదా, ఆ తర్వాత కూడా కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు కదా, అందుకని హీరో భయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే వీళ్ళ పై అధికారికి జరిగింది మొత్తం చెప్తారనమాట, ఇలా ఇలా జరుగుతుంది అని చెప్పేసి. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఈ పై అధికారిని మీట్ అవటానికంటే ముందు అసలు ఎక్కడెక్కడ చిన్నపిల్లలు కిడ్నాప్ అవుతున్నారు, ఏ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు రిజిస్ట్రేషన్ అయ్యో చెప్పమని చెప్పేసి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ కి వీళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ పంపిస్తారనమాట. దానికి సంబంధించి ఒక ఫోన్ కాల్ వస్తుంది. హీరో తన పై అధికారితో మాట్లాడుతున్నప్పుడు సడన్ గా హీరో వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఇంతకు ముందు ఈ పిల్లాడు అంటే ఇప్పుడు దొరికిన పిల్లాడు ఆ తర్వాత ఈ పిల్లాడు వాళ్ళ అన్నీ మిస్ అయిపోయారు కదా, వాళ్ళ అమ్మా నాన్న అసలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. మరీ ముఖ్యంగా ఆ పోలీస్ స్టేషన్ నుంచి వీళ్ళకి ఎందుకు ఫోన్ వచ్చిందంటే ఇప్పుడు రీసెంట్ గా 2 పిల్లలు కిడ్నాప్ అయ్యారు కదా, ఒక చర్చి ఫాదర్ గాడు వచ్చేసి కారు ఎక్కించుకున్నాడు. ఆ పిల్లలు కిడ్నాప్ అయినా కూడా వాళ్ళ అమ్మా నాన్న పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఒక అతను ఏంటంటే చూసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు తెలుస్తుంది ఆ పిల్లలిద్దరు కిడ్నాప్ అయ్యారు. కానీ పిల్లలిద్దరు కిడ్నాప్ అయితే రోడ్డు మీద వాడు కంప్లైంట్ ఇచ్చాడు, కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు మాత్రం కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పేసి తెలుసుకొని హీరోని ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత పోలీసుని కారు ఎక్కించుకొని ప్రతి ఒక్క ఇంటికి బయలుదేరి వెళ్లి వెతుకుతూ ఉంటాడనమాట. ఎందుకంటే రోడ్డు మీద కంప్లైంట్ ఇచ్చిన అతను ఏంటి ఎవరో 2 పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడు కూడా అని చెప్పాడు. బట్ ఎవరి పిల్లలు అతనికి తెలియదు కదా. అందులోనూ ఒకవేళ కిడ్నాప్ అయితే ఆ పిల్లల తల్లిదండ్రులు మా ఇంట్లో పిల్లలు లేరని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వాలి కదా, వాళ్ళేమో ఇవ్వలేదు. దాంతో చిన్న పిల్లలు ఎవరెవరి ఇంట్లో ఉన్నారో మొత్తం తెలుసుకుని ఒక లిస్ట్ తీసి ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. దాంతో అక్కడ ఏంటంటే వాళ్ళ చిన్న పిల్లలు చూపిస్తూ ఉంటారు మా పిల్లలకి ఏం కాలేదు అని చెప్పేసి. కానీ హీరో అడితిరిగి
తిరిగి ఈ సినిమా స్టార్టింగ్ లో చూపించిన అంకుల్ ఆంటీ ఇంటికి వస్తాడనమాట. వాళ్ళిద్దరి పిల్లలే కదా కిడ్నాప్ అయింది. వచ్చి మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉండాలి కదా ఏం వేరని చెప్పి అనడంతో మా పిల్లలు మా చుట్టాలు ఊరు వెళ్ళారు, అది కూడా స్వీడన్ లో ఉందని చెప్పేసి అనడంతో హీరోకి డౌట్ వస్తుంది అనమాట. ఇటు చెప్పే మాటకి ఇటు మొహానికి సంబంధం లేదని చెప్పేసి. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే పోనీ మీ ఇంట్లో లోపలికి ఒకసారి చెక్ చేయొచ్చు అని చెప్పేసి అంటంతో చూడండి మాకు కొంచెం దైవభక్తి ఎక్కువ అండి, మా ఇల్లు కొంచెం పవిత్రంగా ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళని లోపలికి రానివ్వు అని చెప్పేసి అంటంతో హీరో తన అసిస్టెంట్ తో ఏమంటాడంటే ఇటు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు కానీ ఆ అమ్మాయి ఉంది కదా అసిస్టెంట్, మన అసిస్టెంట్, ఆ అమ్మాయిని ఒకసారి వచ్చి మొత్తం చెక్ చేయమని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలో ఉంటే మరోవైపు ఇప్పుడు హీరో ఒక పిల్లాన్ని పట్టున్నాడు కదా, ఆల్రెడీ కిడ్నాప్ అయ్యి బయటికి తప్పించుకొని పారిపోయి వచ్చిన పిల్లాడు. ఆ పిల్లాడికి ఏంటంటే రకరకాల సౌండ్ వినిపిస్తూ ఈ సౌండ్ ఏనా నువ్వు కిడ్నాప్ అయినప్పుడు వినదని చెప్పేసి అన్ని వినిపిస్తూ ఉంటారు. కాకపోతే ఆ పిల్లాడు ఏంటంటే ప్రతి ఒక్క సౌండ్ ని వింటూ లేదండి నేను విన్నది వేరేలా ఉంది, ఇప్పుడు మీరు వినిపించేది ఇంకోలా ఉందని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా రకరకాల సౌండ్స్ వినిపిస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోకి లేడీ అసిస్టెంట్ ఫోన్ చేస్తుంది అనమాట. ఫోన్ చేసి కొన్ని భయంకరమైన విషయాలు చెప్తుంది. అదేంటంటే ఇప్పుడు రీసెంట్ గా ఒక ఇద్దరు పిల్లలు కిడ్నాప్ అయ్యారని చెప్పేసి 8 సంవత్సరాల తర్వాత మనం తెలుసుకున్నాం కదా, అందులోనూ వాళ్ళ తమ్ముడు కూడా మనకు దొరికాడు కదా. కాకపోతే వాళ్ళకంటే ముందు ఒక అక్కా చెల్లెలు ఇద్దరు కిడ్నాప్ అయ్యారు, అందులో ఇలా కిడ్నాప్ అవుతూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు మీరు ఒక ఇంటికి వెళ్ళారు కదా నిన్న, ఆ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే పిల్లల్ని మా చుట్టాల ఇంటికి పంపించానని చెప్పన్నాడు కదా, అది కూడా అబద్ధమే. నాకు తెలిసినంత వరకు వాళ్ళు కూడా కిడ్నాప్ అయ్యి ఉంటారు. ఇంకా ముఖ్యంగా వీళ్ళందరూ కిడ్నాప్ అయ్యి ఆ రోజు ఏదంటే కామన్ గా క్రిస్టియన్ ఫెస్టివల్ ఒకటి ఉంది, ఆ ఫెస్టివల్ రోజే అందరూ కిడ్నాప్ అవుతున్నారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం కంప్లైంట్ ఇవ్వట్లేదని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు, ఏంట్రా బాబు ఇదని చెప్పేసి. కట్ చేస్తే ఇప్పుడు ఆ విలన్ గాని చూపిస్తారు. వాడెవడో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేశాడు కదా చర్చి ఫాదర్, వాడే ఆ విలన్ గాడు అనమాట. ఈ విలన్ గాడు ఏంటంటే వాడు రీసెంట్ గా కిడ్నాప్ చేసిన ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, అందులో అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను కిడ్నాప్ చేశాను కదా, నీకు దైవభక్తి ఎక్కువ కదా, కాబట్టి నువ్వు ప్రేయర్ చేస్తే మీ దేవుడు వచ్చి కాపాడతాడేమో, ప్రేయర్ చేయని చెప్పేసి అంటంతో పాపం ఆ చిన్న పిల్ల కూడా ఏం తెలియక ప్రేయర్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఈ విలన్ గాడి చిన్న వయసు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. బేసికల్ గా విలన్ గాడు వాళ్ళ అమ్మకి ఏంటంటే దైవభక్తి ఎక్కువ అనమాట. దాంతో తనని కంటిన్యూస్ గా ప్రేయర్ చేయమంటూనే ఉండేది, టార్చర్ చేస్తూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా ఎప్పుడైతే వాళ్ళ అమ్మ టార్చర్ పెరిగిపోతూ ఉంటుందో అప్పుడు విలన్ వాళ్ళ అక్క వచ్చేసి వాళ్ళ అమ్మని పక్కకి తీసుకెళ్లి విలన్ ని కాపాడుతూ ఉండేది. కట్ చేస్తే కథ ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో మన కథలో హీరో ఏం చేస్తాడంటే అంకుల్ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు అబద్ధం చెప్పారు కదా, దాంతో అక్కడికి వెళ్ళి నీ గురించి మొత్తం తెలిసిపోయిందని చెప్పేసి మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు, అందులోను ముఖ్యంగా నువ్వు బ్యాంకులో ఉన్న డబ్బులు మొత్తం డ్రా చేసావు, చాలా ప్రాపర్టీని అమ్మేసావు, ఏం చేస్తున్నావు డబ్బులతో అని చెప్పేసి అనడంతో అతని కోపం వచ్చేసి హీరో మీద అటాక్ చేస్తాడు. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి ఒరే బుర్ర తక్కువ ఆయన నీకు హెల్ప్ చేయడానికి వచ్చాడు అని చెప్పేసి అనడంతో అంకుల్ వాళ్ళ భార్య వచ్చేసి చెప్తుంది అనమాట, చూడండి మనం పోలీసులు హెల్ప్ తీసుకుందాం, ఇక మీదట వాళ్ళే మనకి హెల్ప్ చేయాలని చెప్పేసి అనడంతో వాళ్ళందరినీ లోపల తీసుకెళ్తారు. జరిగింది మొత్తం చెప్తాడు. సో బేసికల్ గా వీళ్ళిద్దరు పిల్లలు కిడ్నాప్ అయ్యారు. కిడ్నాపర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది, నాకు ఇంత డబ్బులు కావాలి అని చెప్పి అన్నాడు. అందుకనే బ్యాంక్ లో ఉన్న డబ్బులు మొత్తం డ్రా చేశాను, ఇంకొంచెం ప్రాపర్టీ ఉంటే దాన్ని కూడా అమ్మి డబ్బులు ప్రిపేర్ చేశానని చెప్పేసి అనడంతో హీరో కూడా డౌట్ వస్తుంది అనమాట. మరి ఫోన్ చేసిన వాడు ఎవడో మీకు తెలుసు అని చెప్పేసి అనడంతో తెలుసండి, వాడు చర్చి ఫాదరు, నేను మీకు తెలుసు కదా అని చెప్పేసి పరిచయం చేసుకుని మరి చెప్పాడు, డబ్బులు ఇవ్వకపోతే మాత్రం మామూలు కూడా అని చెప్పాడు అని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే మరి వాడి ఫోటో ఏమన్నా మీ దగ్గర అని చెప్పి అడిగితే లేదండి అప్పుడప్పుడు చర్చికి వస్తాడు, కాకపోతే 2 సార్లు మా ఇంటికి వచ్చాడు అంతేనండి, అంతకు మించి ఏం లేదని చెప్పేసి అనడంతో హీరోకి ఇంకొక డౌట్ వస్తుంది. సరేనండి డబ్బులు తీసుకుని రమ్మన్నాడు, మరి ఆ డబ్బులు ఎలా తీసుకుంటున్నాడు అని చెప్పేసి అనడంతో అంకుల్ ఏమంటాడంటే డబ్బులు తీసుకుని రైల్వే స్టేషన్ కి వచ్చి ట్రైన్ ఎక్కమన్నాడండి, ఆ ట్రైన్ లో నేను తీసుకుంటా అని చెప్పన్నాడు అని చెప్పేసి అనడంతో హీరో ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు, ఆ ట్రైన్ లోనే కిల్లర్ గాని పట్టుకోవాలని చెప్పేసి. వెంటనే డిపార్ట్మెంట్ లో అందరికి చెప్తాడు. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే చూడు బాబు వాడిని పట్టుకోవడానికి హెలికాప్టర్లు, కార్లు, పోలీసులు ఇవన్నీ ఎందుకయ్యా అని చెప్పేసి అనడంతో హీరో ఏమంటాడంటే సార్ ఇప్పటికీ వాడు అఫీషియల్ గా ఒక 6గురిని కిడ్నాప్ చేశాడండి, వాడి వల్ల చాలా మందికి నష్టం జరుగుతుంది, అంతకు ముందు ఎంతమందిని కిడ్నాప్ చేశాడో మనకు తెలియదు, ఇప్పుడు తర్వాత కూడా ఎంతమందిని చేస్తాడో కూడా మనకు తెలియదు, కాబట్టి వాడిని పట్టుకుంటే మన ఊర్లలో ఉన్న చాలా మంది పిల్లలు హాయిగా నిద్రపోతారండి, లేకపోతే మాత్రం చాలా దారుణం జరిగిపోతుందని చెప్పి అనడంతో పాపం వాళ్ళకు కూడా భయం వేసి హెలికాప్టర్లని, ఒక 2-3 కార్లని, కొంతమంది పోలీసులు అని చెప్పేసి హీరోకి చేస్తారు. దాంతో హీరో ఏంటంటే రెడ్ హ్యాండెడ్ గా ట్రైన్ లో పట్టుకుందాం అని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేస్తాడు. మరీ ముఖ్యంగా అంకుల్ కు డబ్బులు ఇచ్చి ట్రైన్ ఎక్కిస్తాడు. అంతేకాకుండా ట్రైన్ లోపల కూడా చాలా మంది పోలీసులు ఉంటారు, కాకపోతే నార్మల్ జనాల్లాగా కలిసిపోయి వాళ్ళతో కూర్చొని ఉంటారు అనమాట. సో హీరో ఏంటంటే మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు అనమాట, ఆ విలన్ గాని ఎలాగైనా పట్టుకోవాలి అని చెప్పేసి. కట్ చేస్తే సడన్ గా అంకుల్ కి ఏంటంటే విలన్ గాడు ఫోన్ చేస్తాడు అనమాట. ఫోన్ చేసి డబ్బులు తీసుకొని మెల్లగా పైకి లిగు అని చెప్పేసి అంటాడు. బేసికల్ గా వీళ్ళు వేసుకున్న ప్లాన్ ఏంటి, ట్రైన్ లో ఏదో చోట డబ్బులు పెట్టమంటాడు, అందులోనూ ఆ డబ్బులు తీసుకోవడానికి వాడైనా వస్తాడు, వాడి మనుషులైనా వస్తారు, వస్తే వాళ్ళని పట్టుకొని కిల్లర్ గాని లోపలేద్దామని చెప్పేసి వీళ్ళ ప్లాన్. కానీ ఆ విలన్ గాడు ఏమంటాడంటే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసి డబ్బులు బయటికి ఇసిరే అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత అంకుల్ కి ఫీజులు ఎగిరిపోతాయి అనమాట. ఏం మాట్లాడుతున్నారో నువ్వు అని చెప్పేసి, అందులోను ముందు నా పిల్లలతో మాట్లాడిస్తేనే డబ్బులు ఇసిరేస్తా
చంపేస్తా అని చెప్పేసి అంటాడు. కానీ విలన్ గడు ఏమంటాడంటే నువ్వు డబ్బులు ఇసిరైపో కానీ నేను ఈ పిల్లని మాత్రం చంపేస్తానని చెప్పి అనడంతో ఆయనకి భయం వేసి డబ్బులు విసిరేస్తాడు. అందులోను పోలీసులు నిన్ను పట్టుకుంది ఏంట్రా నేనే పట్టుకుంటా అని చెప్పేసి తాను కూడా ఆ డబ్బులతో పాటు దూకేస్తాడు. ఇది చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే ఆయన ఏదైతే స్పాట్ లో దూకాడో ఆ స్పాట్ కి దగ్గరికి హీరో కారులో బయలుదేరి వస్తూ ఉంటాడు. మరోవైపు అక్కడికి ఆల్రెడీ కిల్లర్ గడు వచ్చేస్తాడు అనమాట. వచ్చిన తర్వాత సిజర్ తీసుకొని కడుపులో పొడి చేసి అవయవాలు మొత్తాన్ని కట్ చేసేసి తనని అక్కడే పడేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఏంటంటే కారు వేసుకొని అక్కడికి వస్తాడనమాట. దాంతో విలన్ గడు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. అయినా సరే హీరో గన్ను తీసుకుని కారును కాలుస్తాడు. కారు అద్దం పగిలిపోతుంది. మరి ముఖ్యంగా విలన్ గడి కూడా బుల్లెట్ తగులుతుంది అనమాట. అయినా సరే విలన్ గడు ఏంటంటే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. కానీ కార్ అద్దం పగలటం వల్ల ఆ కార్ అద్దం వెనకాల ఉన్న ఒక ఫోటో ఉంటుంది అనమాట. విలన్ గడి వాళ్ళ అక్క ఫోటో. ఆ ఫోటో ఏంటంటే కింద పడిపోతుంది. దాంతో ఆ ఫోటో హీరో తీసుకుంటాడు. ఆ తర్వాత కింద పడిపోయిన అంకుల్ని ఏంటంటే హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. కాకపోతే న్యూస్ ఛానల్లో హీరోని భయంకరంగా తిడతారు. ఎందుకంటే ఇంత పెద్ద ఆపరేషన్ చేసేటప్పుడు ట్రైన్ లో ఉన్న జనాలకి ఏదైనా అయితే ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అందరూ హీరోని తిడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఆ కిల్లర్ గాడు ఇప్పుడు పిల్లల్ని ఏం చేస్తాడు అని చెప్పేసి అందరూ భయపడిపోతూ ఉంటాడు. మరోవైపు అంకుల్ ఏంటంటే హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క అవయవాన్ని లోపల కట్ చేశాడు కదా. దాంతో అంకుల్ వాళ్ళ భార్య కూడా వచ్చేసి నీ వల్ల నా పిల్లలే రిస్క్ లో పడ్డారనుకుంటే నా భర్త కూడా రిస్క్ లో పడ్డాడు. ఇప్పుడు ఆ కిల్లర్ గాని మిస్ చేసావు, వాడు ఏం చేస్తాడో నా పిల్లల్ని అని చెప్పేసి అంటంతో హీరో ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే జనం ఏమనుకున్నా ఏమన్నా పర్లేదు కానీ ఆ కిల్లర్ గాడు పిల్లల్ని ఏం చేస్తాడు అని చెప్పేసి హీరో భయపడిపోతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో కిల్లర్ గాడి దగ్గర నుంచి హీరోకి ఫోన్ వస్తుంది అనమాట. ఎందుకంటే కిల్లర్ గాడు హీరోని కాల్చాడు కదా. అందులోనూ ఆ కిల్లర్ గాడు ఏంటంటే హీరోని టీవీలో చూస్తూ ఉంటాడు. ఈ కేసు డీల్ చేసింది నేనే అని చెప్పేసి చూపిస్తూ ఉంటారు కదా. దాన్ని చూసి డైరెక్ట్ గా హీరోకి ఫోన్ చేసి ఎరా నన్ను నువ్వు గన్నుతో కాలుస్తావా? ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇద్దరి పిల్లల్ని అతి దారుణంగా చంపుతాను, అది కూడా కేవలం నీ మీద ఉన్న కోపంతో అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఆ మాట విన్న తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే పిల్లల్ని ఇప్పుడు ఎలాగైనా కాపాడాలి, కాపాడకపోతే మాత్రం ఆ కిల్లర్ గాడు ఇద్దరి పిల్లల్ని చంపేస్తాడు. కట్ చేస్తే మరోవైపు విలన్ గడు ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా హాస్పిటల్ కి వచ్చేసి అంకుల్ కి ఆక్సిజన్ పైప్ ని కట్ చేసి అక్కడ వాళ్ళు ఆవిడ ఉంటుంది అనమాట. ఆవిడకి ఏదో మత్తిండిషన్ లాంటిది ఇంజెక్షన్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో మిషన్లన్నీ అరుస్తూ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఆక్సిజన్ కట్ అయిపోయింది కదా. నర్సులు పరిగెత్తుకుంటూ చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ తర్వాత హీరో కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. మరీ ముఖ్యంగా హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏంటంటే అక్కడికి వస్తాడు. తర్వాత హీరో ఏంటంటే కిల్లర్ గాడు ఖచ్చితంగా హాస్పిటల్లో ఉన్నాడని చెప్పేసి వాడిని పట్టుకోవడానికి గన్ను తీసుకొని వాడు ఎక్కడున్నాడని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్తాడు. అందులోనూ వాడేంటి ఇప్పుడు కారులోనే పారిపోవాలి కదా. దాంతో పార్కింగ్ లాట్కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడికి కిల్లర్ గాడే వచ్చేసి హీరోని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. కట్ చేస్తే మరోవైపు అంకుల్ చూపిస్తారు. అంకుల్ ఏమో చనిపోతాడు. కాకపోతే అంకుల్ వాళ్ళ భార్య మాత్రం కొన ఊపిరితో కొట్టుమీట్లాడుతూ ఉంటుంది. దాంతో ఆవిడకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. కట్ చేస్తే కాదు ఇప్పుడు విలన్ గడ్ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా విలన్ వాళ్ళ అమ్మేంటి టార్చర్ చేస్తూ ఉంటుంది కదా, దేవుడు 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 అని చెప్పేసి. అలా విలన్ ని వాళ్ళ అమ్మ టార్చర్ చేస్తున్నప్పుడు వాళ్ళ అక్క వచ్చేసి అడ్డుకుంటుంది అనమాట. ఏమైందమ్మా నీకు అని చెప్పేసి. దాంతో విలన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే యాసిడ్ తీసుకొని తన కూతురు మొహం మీద పోస్తుంది. అందులో పోసిన తర్వాత బాధపడుతుందంటే అది కూడా లేకుండా చూడు భగవంతుడా నీకు ఎదురు చెప్పిన వాళ్ళ మొహం మీద యాసిడ్ పోసానని చెప్పేసి అదేదో దేవుడు కోసం చేసినట్లు మళ్ళీ ప్రేయర్ చేస్తూ ఉంటుంది. ఇది చూసిన తర్వాత విలన్ గడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కట్ చేస్తే కాదు మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే ఇప్పుడు సెల్లార్ లో హీరోని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు కదా. అక్కడ ఏంటంటే చాలా సీసీ కెమెరాస్ ఉంటాయి అనమాట. ఆ ఫుటేజ్ మొత్తం చెక్ చేసి చూస్తే కార్ నెంబర్ వీళ్ళకి తెలుస్తుంది. ఆ కారు ఎవరిదని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి అడ్రస్ కూడా తెలుస్తుంది. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ అక్కడికి బయలుదేరి వెళ్తాడు. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు కిడ్నాపర్ నుంచి తప్పించుకుని బయటకు వచ్చిన పిల్లలు ఉండు కదా తమ్ముడు, సో వాడిని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు సడన్ గా వాడు నేను ఈ సౌండ్ వింటున్నానండి అని చెప్పేసి అంటాడు. ఆ సౌండ్ ఏదో కాదు విండ్ మిల్ సౌండ్ అనమాట. దాంతో పోలీసులు కూడా స్టన్ అయిపోతారు. అంటే సముద్రం మధ్యలో ఒక ఇల్లు, అంతేకాకుండా ఆ ఇంటికి దగ్గరలోనే ఒక విండ్ మిల్ అని చెప్పేసి ఈ లొకేషన్ మనం ఎలాగైనా కనిపెట్టాలని చెప్పేసి వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. మరోవైపు మన కథలో విలన్ గని చూపిస్తారు. వాడేంటంటే హీరోని తీసుకొని ఆ సముద్రం మధ్యలో ఉన్న ఇంటికి వెళ్తాడు. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే ఇప్పుడు హీరోని ఏదైతే కారులో కిడ్నాప్ చేసి కిడ్నాపర్ గాడు తీసుకెళ్లాడో ఆ కారు అడ్రస్ కి వెళ్తాడనమాట. వీళ్ళు చూస్తే అక్కడ ఒక లేడీ చనిపోయి ఉంటుంది. సో బేసికల్ గా ఆ విలన్ గడి భార్య అనమాట. ఇప్పుడు కారుని ఎలాగో తీసుకుని వచ్చాను కాబట్టి ఆ కారుని ట్రేస్ చేసి పోలీసులు వస్తారని చెప్పేసి తన భార్యనే చంపేసి వాడు హీరోని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదంతా చూసి హీరో వాళ్ళ అసిస్టెంట్ స్టన్ అయిపోతాడు. కాకపోతే ఇంట్లో ఏదైనా క్లూ దొరుకుతుందని చెప్పేసి మొత్తం వెతుకుతున్నప్పుడు కొన్ని పెయింటింగ్స్ ఉంటాయి అనమాట. అందులోనూ ఆ పెయింటింగ్ వేసిన వాళ్ళ పేరు వాళ్ళ అడ్రస్ కూడా అక్కడ ఉంటుంది. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ అంటే సర్లే అక్కడికి వెళ్దాం అని చెప్పేసి బయలుదేరతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ అసిస్టెంట్ కి లేడీ అసిస్టెంట్ ఫోన్ చేస్తుంది. జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. ఇలా విండ్ మిల్ సౌండ్ వాడు గుర్తుపెట్టాడు.
కట్టాడు, అందులోను సముద్రం మధ్యలో ఇల్లు, ఆ ఇంటికి దగ్గరలోనే ఒక విండ్ మిల్ అని చెప్పేసి వాళ్ళు కనిపెట్టిన విషయాలని మనోడు చెప్తారు. మనోడు కూడా సరే అని చెప్పేసి ఆ అడ్రస్ పట్టుకుని వెళ్తాడు అనమాట. ఏది పెయింటింగ్ మీద ఉన్న అడ్రస్. వెళ్ళి చూస్తే అక్కడ ఒక కళ్ళు లేని లేడీ ఉంటుంది. ఆవిడ ఆ పెయింటింగ్స్ అన్ని వేస్తూ ఉంటుంది. ఆవిడ ఎవరో కాదు, ఈ విలన్ గాడి వాళ్ళ అక్క. మరీ ముఖ్యంగా ఆవిడకి ఏంటంటే కళ్ళు పోయాయి కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విలన్ గాడి దగ్గరుండి అన్ని చూసుకుంటూ ఉన్నాడు. అందులోనూ వాళ్ళ తమ్ముడు ఇలా చేస్తున్నాడని చెప్పేసి హీరో వాళ్ళ అసిస్టెంట్ మొత్తం చెప్తాడు. దాంతో ఆవిడ ఇంకా మానలేదని చెప్పేసి బాధపడుతుంది. బేసికల్ గా చిన్నప్పుడు ఏం జరిగిందంటే ఎప్పుడైతే వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క మొహం మీద యాసిడ్ పోసిందో మరు క్షణమే మనోడు కత్తెర తీసుకొని వాళ్ళ అమ్మని అతి దారుణంగా చంపేశాడనమాట. ఇదంతా విలన్ వాళ్ళ అక్క ఏంటంటే హీరో వాళ్ళ అసిస్టెంట్ కి జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది. అందులో మీ తమ్ముడు మామూలు లేడమ్మా, ఇప్పుడు కూడా పిల్లల్ని కిడ్నాప్ చేసి చంపేస్తూ ఉన్నాడని చెప్పేసి అంటంతో వాళ్ళ అక్క ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే కాదండి విన్ మిల్లు, ఆ తర్వాత సముద్రం మధ్యలో ఇల్లు, ఇదని అడ్రస్ మీకు తెలుసా అని చెప్పేసి అంటంతో తెలిసేంటండి మేము చిన్నప్పుడు బతికింది ఎక్కడ అని చెప్పేసి ఆ అడ్రస్ ఎక్కడుందో చెప్తుంది. ఇంకేముంది డిపార్ట్మెంట్ మొత్తం బయలుదేరి అక్కడికి వెళ్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు విలన్ గడ్ ఏంటంటే హీరోని పట్టుకుని లోపల తీసుకెళ్లి సంఖ్యలు వేస్తాడనమాట. అప్పుడు హీరో అడుగుతాడు ఊరి బుర్ర కూడా ఎందుకు చేస్తున్నావు ఇదంతా అని చెప్పేసి అంటంతో ఆ విలన్ గడ్ ఏమంటాడంటే బేసికల్ గా మామ కూడా అంతే బ్రో నీలాగా ప్రతి దానికి అడ్డొస్తూ ఉంటుంది. దేవుడు ఉన్నాడంటుంది, దేవుడే అంటుంది, దేవుడు లేకపోతే ఈ భూమే లేదని చెప్పేసి అంటుంది. కానీ నాకు దేవుడి మీద నమ్మకం లేదు. అందుకని ఎవరెవరైతే దేవుణ్ణి బలంగా నమ్ముతారో, ఎవరెవరైతే దేవుడు ఉన్నాడని చెప్పేసి బల్ల గుద్దు చెప్తారో వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేస్తా, వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేస్తా, వాళ్ళ పిల్లల్ని టార్చర్ చేస్తా. అప్పుడైనా రావాలి కదా వాళ్ళు నమ్మే దేవుళ్ళు. కాబట్టి నేను వాళ్ళలో ఉన్న ఆ నమ్మకాన్ని పోగొడుతూ ఉంటాను. మరీ ముఖ్యంగా ఇప్పుడు చూడని చెప్పేసి పక్కనే ఉన్న పిల్లాన్ని తీసుకెళ్లి నీళ్ళలో పడేసి ఇప్పుడైనా రావాలిగా దేవుడు వీడిని కాపాడటానికి. కాబట్టి నీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను దేవుడు లేడు అని చెప్పేసి హీరోతో వాదిస్తూ ఉంటాడు. హీరోకి అయితే ఏం మాట్లాడాలో అర్థం కాదనమాట. ఏం చేస్తున్నాడు వీడు అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో పైన హెలికాప్టర్ వస్తున్న సౌండ్ వస్తుంది అనమాట. ఎందుకంటే హీరో వాళ్ళ అసిస్టెంట్ మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు కదా, దాంతో ఇక్కడికి వస్తూ ఉంటాడు. ఆ కిల్లర్ గాడు ఏంటంటే భయం వేసి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. బట్ వెళ్ళిన తర్వాత ఇదే మంచి సమయం అని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే పక్కనే అమ్మాయిని పిలిచి ఈ చైన్ కట్ చేయమ్మా అని చెప్పి అంటే ఆ అమ్మాయి కూడా కటింగ్ జరుతో కట్ చేస్తుంది. ఆ తర్వాత హీరో వెంటనే నీళ్ళలో దూకి ఆ పిల్లాడిని పైకి తీసుకొస్తాడు. కాకపోతే ఆ పిల్లాడేమో ఉలుకు పలుకు ఉండదు. వెంటనే మనోడికి సిపిఆర్ చేసి నోట్లో నుంచి ఊది ఆ నీళ్లు మొత్తం తీసేసి తనని ఎలాగోలా కాపాడతాడు. మొత్తానికి పిల్లాడు బతికి బయటపడతాడు. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏంటంటే హెలికాప్టర్ ల్యాండ్ చేయడానికి ప్లేస్ లేదని చెప్పేసి ఒడ్డునే ల్యాండ్ చేసి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ ఇంటి దగ్గరకు వస్తాడనమాట. బట్ వచ్చేటప్పుడు మాత్రం కిల్లర్ గాడు కిందుండి మెల్లగా చూస్తూ ఉంటాడు, ఏమి తెలియని అమాయకుల్లాగా. లోపలికి వెళ్ళి చూస్తే హీరో బాగానే ఉంటాడు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు బాగానే ఉంటారు. సరే మీరు ఇక్కడే ఉండండి, ఆ కిల్లర్ గాడి సంగతి చూస్తాను, వీడు ఎక్కడో దాక్కుని ఉంటాడని చెప్పేసి మొత్తం బయటకు వచ్చి చూస్తూ ఉంటాడు అనమాట ఎక్కడున్నాడు వీడు అని చెప్పేసి. కానీ సడన్ గా కిల్లర్ గాడు వచ్చేసి హీరో వాళ్ళ అసిస్టెంట్ మీద అటాక్ చేస్తాడు, తనని పొడి చేస్తాడనమాట. అయినా సరే మనోడు ఊరుకుంటాడా? మనోడు తిరిగి వాడిని కొడతాడు. ఆ తర్వాత నీళ్ళలో ముంచేసి అక్కడే చంపేసి అవతల పడేస్తాడు. దాంతో ఇంకేముంది కిల్లర్ గాడు చాలా సింపుల్ గా చనిపోతాడు. ఇంకేముంది ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతారు. కాకపోతే హీరో ఏం చేస్తాడంటే ఆ ఇంటి కింద పిల్లాన్ని కాపాడేటప్పుడు ఒక గ్యారేజ్ లాంటిది చూస్తాడనమాట. అంటే ఫెన్సింగ్ లాగా ఉంటుంది. లోపల చాలా హస్తి పంజరాలు ఉంటాయి. అంటే వీడు చాలా మందిని చంపాడనమాట. అందులో నుంచి ఇప్పుడు తమ్ముడు మాత్రం తప్పించుకుని బయటకు వచ్చాడు కదా, వాళ్ళ అన్నయ్య హస్తి పంజరాన్ని తీసుకొచ్చి వాడికి అప్పచెప్తారు. వాడేంటంటే వాళ్ళ అన్నయ్యకి అంత్యక్రియలు చేసుకుంటాడు. మరోవైపు వీళ్ళు కాపాడిన ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి ఆంటీకి ఇస్తారు. బేసికల్ గా ఆంటీకి ఏంటంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఆవిడ మొత్తం సెట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. అంతా ఓకే అయిపోతుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు మాట్లాడుకొని సరే మొత్తానికి కేసు డీల్ చేశాం కదా, మనం ఇంకో కేసు చూసుకుందాం అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో ఈ డిపార్ట్మెంట్ క్యూ కి సంబంధించిన మొదటి 2 పార్ట్లు వీడియో స్పిన్ చేసి పెడతాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.